నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను. సో, చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ఈరోజొచ్చేసి మనం అంటే మరమరాలతో నేను స్వీట్ చేశానండి. సో, మనకు అంటే కాజు బర్ఫీ ఎట్లా ఉంటదో అలానే వచ్చింది టేస్ట్ అయితే. సో, అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. వీడియోలో చూసేయండి. అస్సలు స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూసేయండి. పిల్లలు అడిగినప్పుడు 5 నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు మనం. సో, దానికోసమైతే ఇక్కడ 2 కప్స్ వరకు మరమరాలు తీసుకున్నాను. అలానే ఒక 10 వరకు అయితే జీడిపప్పు తీసుకున్నాను. ఈ 2 అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో, ఇలా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అయితే ఒక 5 మినిట్స్ వరకు అంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం అంటే ఇది వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో, మీడియంలో గాని, హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం అంటే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకు అది అంటే మరమరాలనేవి క్రిస్పీగా వచ్చి మంచిగా పౌడర్ అనేది అయితది. లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతదండి. సో, ఇవి అంటే ఫ్రై చేయకపోతే మెత్తగుండి మనకు పౌడర్ అనేది సరిగ్గా రాదు. సో, కాబట్టి ఈ విధంగా అయితే లైట్‌గా ఫ్రై చేసుకొని తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి దీన్ని. కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు అంటే వేయించుకుంటే సరిపోతుంది. సో, ఇలా ఎగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్‌గా చల్లబోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లో తీసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. మనం చూస్తే ఇలా నలిపినప్పుడు మనకి ఇలా పౌడర్ లాగా రావాలి. సో, ఇలా వచ్చినప్పుడు ఇదంతా మిక్సీ జార్‌లో వేసుకొని అంటే కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకోండి. తర్వాత ఫ్లేవర్ కోసం అయితే ఒక 2 ఇలాచీ వేసుకొని మొత్తం ఇలా మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బౌల్‌లోకైతే నేను 2 కప్స్‌కి అంటే 2 కప్స్ మరమరాలకైతే 1 కప్ వరకు బెల్లం తీసుకుంటున్నాను. సో, అదైతే కరెక్ట్ క్వాంటిటీ అండి. కరెక్ట్‌గా సరిపోతుంది. అలానే ఇక్కడ ఒక పావు కప్ వరకైతే అంటే కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి. వేడి పాలు గాని, పచ్చి పాలు గాని అసలు పోసుకోవద్దండి. వేడి చేసుకొని మనం చల్లగా అయిపోయిన తర్వాత ఉంటాయి కదా పాలు. సో, ఆ పాలు మాత్రమే పోసుకోవాలి. సో, ఇలా పోసుకొని అందులో బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. సో, ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇలా చేసుకుంటే కూడా మనకు అంటే 1 వీక్ వరకు అలా నిల్వ ఉంటాయండి. అసలు పాడవవు ఈ స్వీట్ అనేది. సో, టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అంటే మరమరాలు మిక్సీ చేసుకున్నాం గదా! సో, ఇది ఇందులో వేసుకొని మొత్తం ఇలా జల్లించుకోవాలండి. సో, జల్లించుకుంటే ఏందంటే ఏమైనా కొంచెం పెద్దయి అలా ముక్కలున్నా గూడా అంటే అందులో మనం తీసేయవచ్చు. సో, కాబట్టి ఈ విధంగా అయితే జల్లించుకోవాలి. సో, ఇలా జల్లించుకొని చూడండి ఇప్పుడు వేస్ట్ ఏమైనా ఉంటే పడేయవచ్చు. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. సో, ఈ విధంగా కలుపుకొని ఒకవేళ ఇక్కడ మీకు అంటే కన్సిస్టెన్సీ అనేది లూజ్ ఏమైనా అనిపిస్తే మాత్రం మళ్ళీ మనం అంటే మరమరాల పౌడర్ వేసుకోవచ్చు. సో, ఇలా వేసుకుంటే ఏందంటే మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా వస్తది. లూజ్‌గా ఉంటే కొంచెం వేసుకోండి. ఇంక లేకపోతే ఏం అవసరం లేదు. సో, ఇలా వేసుకున్న తర్వాత మీరు అంటే చేతికి అంటుకుంటుంది అనిపిస్తే మాత్రం కొంచెం నెయ్యితో ఈ విధంగా అయితే కలుపుకోవాలి. సో, ఈ స్వీట్ టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బావుందండి. సో, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో, వాళ్ళు అడిగినప్పుడైతే 5 నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు ఇవి మనం. తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇలా రోల్‌లాగా ఏసుకోవాలి బాల్లాగా. సో, ఇలా చేసుకున్న తర్వాత నేనిక్కడైతే ఒక ప్లేట్‌లో అంటే ప్లేట్‌కి నెయ్యి అప్లై చేశానండి. సో, ఈ విధంగా చేసుకొనైతే ఇప్పుడు చేత్తో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఇలా ప్లేట్ అంటే మనకు ఏ మందం కావాలో ఆ మందం వరకైతే చూసి స్ప్రెడ్ చేసుకోండి. సో, ఇలాంటప్పుడు మనం అంటే కొంచెం చిన్న ప్లేట్ తీసుకోవడం బెటరు. సో, చేసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకుంటే ఏందంటే మనకు తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తది. ఇలా మొత్తం ఒకటే లెవెల్ ఉండేటట్టుగా అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకొని సైడ్స్ కూడా ఇలా చేసుకుంటే మనకు షేప్ అనేది కూడా కరెక్ట్‌గా వస్తది. సో, చేసుకున్న తర్వాత మనకిక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ గాని, స్క్వేర్ గాని ఏదైనా రెక్టాంగిల్ ఏదైనా చేసుకోవచ్చండి. సో, ఇలా కట్ చేసుకుంటే మనకు ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా టేస్ట్ అనేది చాలా బావుందండి. కాబట్టి మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. అలానే ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో, ఇలా ఇంకా నేను ఇది మంచిగా కనిపియడానికైతే ఇక్కడ కొంచెం అంటే బాదంతో డెకరేట్ చేశానండి. సో, ఇలా చేసుకుంటే ఇంకా మనకు చూడడానికి చాలా బావుంది. సో, మనం అంటే అచ్చం మన స్వీట్ షాప్‌లో నుంచి తెస్తే ఎలా ఉంటే స్వీట్ అలా ఉందండి. సో, కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.